చెరువులు జలకలతో తొణికిసలాడుతుంటే ఆ అలల నుంచి వచ్చే గాలి మనస్సును ఉల్లాసపరుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు అనగానే ఆ అనుభూతి గుర్తుకొస్తుంది. కానీ గ్రేటర్ పరిధిలోని చెరువులను చూస్తే నిండుకుండలా ఉన్న చెరువే కనిపించని పరిస్థితి. గుర్రపు డెక్క మురుగునీటితో కంపు కొడుతున్నాయి. ఈ గుర్రపు డెక్కతో వాతావరణ కాలుష్యం, దోమల బెడత తీవ్రంగా ఉండడంతో చెరువుల సమీపంలోని కాలనీలు, బస్తీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని అనేక చెరువుల్లో గుర్రపు డెక్కను వివిధ పద్ధతుల ద్వారా తొలగించినప్పటికీ తిరిగి 2-3 నెలల్లోనే పెరుగుతోంది. శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరుతున్నారు ప్రజలు. గ్రేటర్ హైదరాబాద్లో 25కు పైగా చెరువుల్లో గుర్రపు డెక్క పెరిగి నీళ్లు కనిపించని పరిస్థితి నెలకొంది. వీటిని తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదంటున్నారు స్థానికులు. ప్రతి ఏడాది జీహెచ్ఎంసీ ప్రణాళికలు రచిస్తున్నా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదంటున్నారు. ప్రతిసారి గుర్రపు డెక్కను తొలగించడం ప్రభుత్వానికి భారంగా మారింది. పర్మనెంట్ సొల్యూషన్ రూపొందిస్తే గుర్రపు డెక్క సమస్యతో పాటు ప్రభుత్వంపై భారం తగ్గుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. గుర్రపు డెక్క ఆకు పెరిగేసేసి దోమలు ఉధృతంగా ఉన్నాయి. కానీ ఏమీ చేయలేకపోతున్నాం. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, మున్సిపాలిటీ జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదు. కానీ పన్ను వసూళ్లలో మాత్రం గబగబా వచ్చేసేసి మీరు కట్టలేదు అనేసి అని అంటూ ఉంటారండి. మేము ఇచ్చే పన్నులన్నీ ఎడిపోతున్నాయి. చెరువు క్లీనింగ్ కోసం మేమైనా ఓన్గా పెట్టుకొని చేసుకోవాలనే సిచ్యువేషన్కి వచ్చామండి. ఇక 10 రోజులు చూద్దామన్నారు మా ప్రెసిడెంట్ గారు. తర్వాత మేము మాత్రం చెరువు క్లీనింగ్కి మేము ఓన్గా పెట్టుకొని మనీ పెట్టుకొనేసేసి వాళ్ళు కనీసం వర్కర్స్లన్నా ఇస్తే అలా అన్నా క్లీనింగ్ చేసుకుందాం అనే స్థితికి వచ్చేసాము. లేక క్లీనింగ్ గుర్రపు డెక్క చూసారు కదా, ఫుల్ నిండిపోయింది. ఒక నీళ్లు కనిపిస్తలేదు, నేల కనిపిస్తలేదు. దాని మూలంగా వాసన ఒకటి, దోమలు ఒకటి, హారిబుల్గా ఉంటుంది. ఎక్కడ కావాలో చెప్పండి అని అన్నారు, చేశారు. మా దగ్గరకు వచ్చి మా కమ్యూనిటీలో మాట్లాడారు అందరితో. కానీ దాని తర్వాత వెనక్కి తిరిగి చూసింది లేదు. అవి ఏమైపోతున్నాయో తెలియదు, కంప్లైంట్లు ఏమవుతున్నాయో తెలియదు. ఒకరిని అడిగితే ఒకరి మీద చెప్తారు, ఇంకోరు అడిగితే ఇంకోరి మీద చెప్తారు. సో ఇది చాలా ప్రాబ్లంగా ఉంది. మరి ఉన్న కార్పొరేటర్లకు, ఎమ్మెల్యేలకు మరి ఇక్కడున్న ప్రాబ్లం తెలుసో తెలీదు. వాళ్ళు వచ్చి ఈవినింగ్ ఒకసారి వచ్చి చూస్తే అర్థమవుతుంది మేమెంత ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లం అనేది. పిల్లలు కిందికి వచ్చి కూడా ఆడుకోలేకపోతున్నారు. సో అది సిచ్యువేషను. ఇంతమంది సఫర్ అవుతున్నారు జనాలు, అయినా కూడా చీమ కుట్టినట్టు కూడా లేదండి. ఎమ్మెల్యేకి అట్లే ఉంది, కార్పొరేటర్లు అట్లే ఉంది. మిగతా జీహెచ్ఎంసీ వాళ్ళు అసలు ఇటువైపు కూడా చూడరు. సో కనీసం మీ మూలంగా వాళ్ళు రియాక్ట్ అయ్యి కాస్త క్లీన్ చేయగలిగితే బాగుంటుంది. మాకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే చాలా. గుర్రపు డెక్క కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. విపరీతమైన దోమలు, దుర్వాసనతో ఇళ్లల్లో ఉండలేకపోతున్నామని చెబుతున్నారు. సాయంత్రం అయితే డోర్స్ తీయడం లేదంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని తెలిపారు. అధికారులు స్పందించి శాశ్వతంగా గుర్రపు డెక్కను చెరువుల నుంచి తొలగించాలని కోరుతున్నారు సిటీ జనం. ఇప్పటికప్పుడు ఈ గుర్రపు డెక్క అనేది తొలగించాలి. ఎప్పుడైనా మనము కంప్లైంట్ ఇస్తే నాయకులు ఎవరో వేరే పార్టీ వాళ్ళు లేకపోతే అపోజిట్ పార్టీ వాళ్ళు ఏదైనా ఒక కాల్ చేస్తే అప్పటి మందం వచ్చి తీసేసి వెళ్తున్నారు. మీరు అటు చూస్తే అర్థమవుతుంది అది ఎన్ని రోజులైంది అసలు తీసి అనేది. ఒక్కసారి కెమెరా అటు చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. ఇప్పుడు గుర్రపు డెక్క అనేది ఎండాకాలంలో మొత్తం తీసేస్తే ఇప్పుడు కరెక్ట్ టైము. ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే ఎండాకాలంలో మొత్తం తీసేస్తే వర్షాకాలంకి అది కొంచెం అన్నా నీట్గా ఉంటుంది. ఇక్కడ ఉండే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. పర్మనెంట్ సొల్యూషన్ అనేది కావాలి. ఇప్పుడు గవర్నమెంట్ దీని మీద ఎప్పుడో ఒకసారి తొలగిస్తుంది ఫోన్ చేస్తే, కానీ ఎప్పుడో ఒకసారి తొలగించడం వల్ల అదేమన్నా పర్మనెంట్ సొల్యూషనా? వాళ్ళు పెట్టిన డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. ప్రతిసారి ఏదో టెంపరీ సొల్యూషన్, దాని గురించి ఆలోచిస్తున్నారు. మనకు కావాల్సింది పర్మనెంట్ సొల్యూషన్. గుర్రపు డెక్క తొలగించాలి, రిటర్నింగ్ వాల్స్ కట్టాలి. దయచేసి యుద్ధ ప్రాతిపదికన మీరు ఈ గుర్రపు డెక్క ఎల్లమ్మ చెరువు దగ్గర తొలగించి కొంచెం ఇక్కడ జనాలు ప్రశాంతంగా నిద్రపోయేటట్టు చేయండి. చెరువుల్లోకి మురుగునీరు రాకుండా చేసి వాటిని మెయిన్ నాలాలకు కలపాలని కోరుతున్నారు పబ్లిక్. మురుగునీటిని అడ్డుకుంటే గుర్రపు డెక్క సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు. పూర్తి స్థాయిలో గుర్రపు డెక్కను తొలగిస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతామని అంటున్నారు సిటీ జనం.